Thank you so Perfect. much. Thank you. Thank you for the wonderful song. అయితే ఈరోజు మన బైబిల్ వచనాన్ని ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5 ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 23 and 24. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 23 and 24. మనం అందరం కలిసి ఈ లేఖనాన్ని చదువుకొని మనము ఈ ధ్యానాన్ని మనం స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 23 and 24. స్క్రీన్ మీద స్క్రిప్చర్ వర్స్ ఉంది. అయితే మీ బైబిల్ మీరు తీసి అందరం ఈ రెండు వచనాల్ని మనం కలిసి చదువుదాం. అండ్ ద వెరీ గాడ్ ఆఫ్ పీస్ sanctify you holy, and I pray God your holy spirit and soul and body be preserved blameless unto the coming of our Lord Jesus Christ. Then faithful is he that calleth you, who also will do it. Who also will do it. So ఈరోజు సర్మన్ నోట్స్ గా మనము గమనించినట్లయితే సర్మన్ ఎంఫసిస్ లో సర్మన్ టైటిల్ గా ప్రిజర్వ్డ్ బ్లేమ్లెస్ అంటిల్ హిస్ కమింగ్. ప్రిజర్వ్డ్ బ్లేమ్లెస్ అంటిల్ హిస్ కమింగ్. ఈ ప్రపోజిషన్ స్టేట్మెంట్ గా లేకపోతే ఈ మెసేజ్ వల్ల నేనేం నేర్చుకుంటున్నాను లేకపోతే ఏంటి ఈ మెసేజ్ ఎంఫసిస్ గా గమనించినట్లయితే, బికాస్ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్, he will sanctify and preserve his people blameless until the coming of Jesus Christ. సో యేసుక్రీస్తు వచ్చేదాకా మనల్ని అతను రక్షించుకున్నాడు కాబట్టి అతను he would సాంక్టిఫికేషన్ లో మనల్ని భద్రపరుచుకొని బ్లేమ్లెస్ గా యేసుక్రీస్తు రెండో రాకడ దాకా మనల్ని కాపాడతాడనేది మనకు ఈ రెండు వచనాలలో. God sanctifies the believers completely. God preserves the believer faithfully. God sanctifies the believer completely and God preserves the believer faithfully అనేది is what the emphasis. సో మనము ఈ సాయంకాలాన ఈ విధంగా వర్స్ బై వర్స్ ని మనము చదువుతూ ఈ విధంగా రెండు వచనాలను మీరు గమనించినట్లయితే, లాస్ట్ బిఫోర్ సండే 3 attitudes of every Christian must maintain అని ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 16 నుంచి 18 దాకా మనము గమనించి ఉన్నాం. లాస్ట్ సండే 19th వర్స్ నుంచి 22nd వర్స్ దాకా ద మార్క్స్ ఆఫ్ ఏ స్పిరిట్ కంట్రోల్డ్ బిలీవర్ అనేదిగా మనము గమనిస్తున్నాం. అయితే ఈ సండే ప్రిజర్వ్డ్ బ్లేమ్లెస్ అంటిల్ హిస్ కమింగ్ అనేది చూస్తున్నాం. సో పౌలు ఏ విధంగా అయితే థెస్సలోనియ సంఘానికి ఒక ఎంకరేజ్మెంట్ గా వారి ఆత్మీయతను తిమోతి దగ్గర నేర్చుకొని అంచెలంచెలుగా వారు థెస్సలోనియ సంఘమే కాకుండా ఆ పరిసర ప్రాంతాలంతా, తర్వాత ఇతర సంఘాలు కూడా ఎఫ్ఎస్సి సంఘం అన్నా లేకపోతే కొరింథీ సంఘానికన్నా వారు ఎంతగానో బలపరిచినట్టుగా మనము గమనిస్తున్నాం. సో ఆ టెస్ట్ మనీని ఆ సంఘాల నుంచి థెస్సలోనియ సంఘానికి మనము గమనిస్తున్నప్పుడు పౌలు ఈ విధంగా అక్కడున్న వారికి క్లియర్ గా రాస్తున్నప్పుడు, అండ్ ద వెరీ గాడ్ ఆఫ్ పీస్ sanctify you holy, and pray God your whole spirit and soul and body he preserved blameless until the coming of our Lord Jesus Christ. సో ఇది ఆల్మోస్ట్ మనము లాస్ట్ ఈ ఫస్ట్ థెస్సలోనియన్ లెటర్ ని లాస్ట్ కి వచ్చున్నాం. అంటే ఈ లెటర్ రాసినప్పుడు ఆ లెటరు ఆ సంఘానికి పంపించినప్పుడు వారు అక్కడ పెద్దగా గంభీరంగా సినగాగ్స్ లో చదివి దాన్ని కాపీ చేసుకొని మళ్ళా ఇతర సంఘాలకి వారు డిస్ట్రిబ్యూట్ చేసేవారు. మనలాగా ఈ 66 పుస్తకాలు బైబిల్ లాగా మనకు ప్రింటెడ్ ఆ టైంలో ప్రింటింగ్ లేకుండేది. కానీ వారు ఈ లెటర్ వచ్చిన వెంటనే గంభీరంగా పెద్దగా చదివేవారు. సో అక్కడ ఆ టైంలో గమనించాలి, వారు
జ్ఞానం అంటే జ్ఞాపక శక్తి వారికి చాలా ఉండేది. అదేంటి మోషే గ్రంథం 5 బుక్స్, ఫస్ట్ మోసెస్ అది వారు మెమరైజ్ చేసి, తర్వాత పాత నిబంధనలో ఏవేవైతే గ్రంథాలుగా ఆ సినగాగ్స్ లో ఉంటుందో దాని గురించి వారు ధ్యానం చేసేవారు. అయితే ఇక్కడ అండ్ ద వెరీ గాడ్ ఆఫ్ పీస్ అనేది ఈ 23rd వర్స్, ఈ 24th వర్స్ ని మనం గమనించేటప్పుడు నేను మీతో ఒక చిన్న ఇలస్ట్రేషన్ తో అదేంటి ఇది ఈ మెసేజ్ ని స్టార్ట్ చేయాలనేసి ప్రార్థన పూర్వకంగా మీ ముందు నిలబడి ఉన్నాను. మా కూతురు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ టైం కాబట్టి అదేంటి ఆమె నేను ఎప్పుడైనా పని చేస్తే కేర్ చిన్నది 8 years ఏదన్నా పని చేస్తే వెంటనే నా దగ్గరనే ఉండి నేనేమన్నా సహాయం చేయాలా డాడీ అని వచ్చేస్తుంది. కానీ బర్నిస్ అయితే ఆపోజిట్ ఉంటుంది. నేను ఏదైనా పని చేస్తుంటే వెంటనే పరిగెత్తి వెళ్ళిపోతుంది దూరానికి. కానీ కేరన్ ఒక రోజు ఏం చేసిందంటే, నేను ప్రింటింగ్ నుంచి వచ్చిన బాక్సెస్ ని పెడుతుంటే ఆమె అదేంటి ఆమె కూడా దాన్ని లేపడానికి ట్రై చేసి మూవ్ చేస్తా ఉంది. అయితే నేను గమ్మున ఆగి ఏం చేస్తుందా అనేసి చూస్తా ఉన్నా. బరువుగా ఉన్నా కానీ కష్టంగా ఆమె దాన్ని పట్టుకొని ఒక సైడ్ నుంచి లేపడానికి, ఒక సైడ్ నుంచి దాన్ని నెట్టి అదేంటి అన్ని దగ్గర ఒక గోడ కార్నర్ కి పెట్టాలని ట్రై చేస్తుంది. చేసింది. తర్వాత డాడీ ఇంకా నాతో కావట్లేదు, ఇది నాతో కాదు అనేసి అన్నది. అయితే నేను ఒకటే అన్నా, అది నీతో అవుతుంది. ఎలాగా అంటే, డాడీ నేను అన్ని ట్రై చేశాను కానీ ఇది ఇంకా నాతో కాదు, నేను వదిలేస్తున్నా అనేసి అన్నా. అయితే నేను అన్నా, నువ్వు డాడీని అడిగావా, డాడీ ఇది నాకు హెల్ప్ చేస్తావా, నేను ఇది మోయాలని ఉన్నాను, నేను నీకు హెల్ప్ చేయాలని ఉన్నాను, నేను నీకు అక్కడ పెట్టాలని ఉన్నాను, నాకు సహాయం చెయ్యి అని ఎప్పుడన్నా అడిగావా అంటే లేదు. అయితే ఆ విధంగానే మనము చాలా సార్లు ఒక బిలీవర్స్ గా ఆత్మీయతగా మనము రక్షణ పొందిన తర్వాత మనము చాలా సార్లు పాపములో లేకపోతే టెంప్టేషన్ కి లేకపోతే స్పిరిచువల్ వీక్నెసెస్ కి మన ఓన్ శక్తి మీద ఆధారపడము మనము గమనించాలి. మన రక్షణ మనము ఏమి చేస్తే కూడా రాలేదు. మీరు ఏదన్నా పని చేశారు, చేసిన తర్వాత మీకు రక్షణ వచ్చిందంటే ఇది ధైర్యంగా చెప్పుకుంటున్నారంటే మీరు అబ్సల్యూట్లీ రాంగ్. నేను ఈరోజు రక్షింపబడ్డాను అనంటే ఓన్లీ యేసుక్రీస్తు కృప వల్ల. నేను పాపిని, నన్ను క్షమించుదేవా, నన్ను రక్షించుదేవా అనే మాటలు నా హృదయంలో, నా మనసులో అది వచ్చిందంటే, ఆత్మ నాలో పనిచేసినప్పుడు, నేను నా శరీరంలో నేను చనిపోయినప్పటికీ నేను దాన్ని గ్రహించి ఆ మాటలు మాట్లాడి యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. అయితే అంగీకరించిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత యెహోవా మీద ఆధారపడకుండా, వాక్యం మీద ఆధారపడకుండా, ప్రార్థన జీవితం మీద ఆధారపడకుండా నా సొంత శక్తితో నేను ఎన్నో కార్యాలు చేయాలని అనుకున్నాను. కానీ చాలా కష్టమయ్యేది కానీ అదేంటి శరీరంగా ఉన్నాం కాబట్టి మనము ఏమన్నా చేయగలుగుతాము అనే దృక్పథంలో యాటిట్యూడ్ అనేది మనలో ఉంది. అయితే ఇక్కడ పౌలు 1 Thessalonians chapter 5 verses 23 to 24 వర్సెస్ లో కూడా అదే ఆ సంఘస్థులకి, ఎస్ గాడ్ హూ సేవ్స్ అస్, యెహోవా ఎవరైతే మనల్ని రక్షించుకుంటాడో అతనే మనల్ని శాంక్టిఫై చేసుకుంటాడు, పరిశుద్ధతలో నడిపిస్తాడు. తర్వాత అతను వచ్చేదాకా మనల్ని ప్రిజర్వ్ చేసుకోవడం అనేది మనం గమనిస్తున్నాం. ఎందుకు అంటే మనం బ్లేమ్లెస్ గా యేసుక్రీస్తు రెండో రాకడలో మధ్య ఆకాశంలో వచ్చినప్పుడు అతన్ని ముఖాముఖిగా చూసినప్పుడు వి వుడ్ బి బ్లేమ్లెస్ అనేదిగా మనము గమనిస్తున్నాం. అయితే ఈ 21st 22nd వర్సెస్ ని గమనించినట్లయితే లాస్ట్ సండే ఈ స్పిరిచువల్ డిసర్న్మెంట్ అంటే స్పిరిచువల్ నీడ్ ఎలాగా ఆత్మ మీద ఆధారపడాలి
అనేది మనము ఇదేంటి ఆత్మ ద్వారా కంట్రోల్లో ఉండి ఏ విధంగా మనము ఆత్మీయంగా ఎదగాలి అనేది మనము ఈ 21st 22nd వర్స్ లో మనము గమనించాం. అయితే ఇక్కడ ఈ 23-24 వర్సెస్ లో గమనించినట్లయితే హోప్ఫుల్ ప్రేయర్, పాల్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ ఎ హోప్ఫుల్ ప్రేయర్ దట్ గాడ్ వుడ్ మేక్ అస్ హోలీ అనేది అక్కడ చూస్తున్నాం. అండ్ ద వెరీ గాడ్ ఆఫ్ పీస్, అండ్ ద వెరీ గాడ్ ఆఫ్ పీస్ అనేది అక్కడ చెప్పబడుతుంది. అయితే హూ హోలీ అండ్ ఐ ప్రే గాడ్ హూ హోల్ స్పిరిట్ అండ్ సోల్ అండ్ బాడీ బి ప్రిజర్వ్ బ్లేమ్లెస్ అండ్ ద కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అయితే ఇక్కడ 23rd వర్స్ లో గమనించినట్లయితే కంప్లీట్ హోలీ WHOLLY అని నా బైబిల్లో నా ట్రాన్స్లేషన్ లో ఇవ్వబడి ఉంది. WHO అంటే దాని మీనింగ్ కంప్లీట్ గా అది అన్నట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే ఆత్మీయంగా గమనించేటప్పుడు మనము ఈ శరీరంలో ఉండేదాకా శరీరంగా మనం ఎంత ప్రయత్నించినా ఆత్మీయంగా ఎదగడము అదేంటి చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే మన శరీరాశలు, మన మనస్సు, మన ఆలోచనలు అవన్నీ ఈ బాడీ వైజ్ గా, ఈ లోకం వైజ్ గా ఏదైతే చూస్తామో, ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే వింటామో దాని మీద అది బేస్ ఉంటుంది. కాబట్టి మనకు అది కష్టంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్ లో గమనించినట్లయితే ఇక్కడ పౌలు రాస్తున్న అండ్ ద వెరీ గాడ్ అంటే గ్రీక్ పదంలో గమనించినట్లయితే నౌ మే ద గాడ్ ఆఫ్ పీస్ హిమ్సెల్ఫ్. చాలా సార్లు నౌ మే ద గాడ్ ఆఫ్ పీస్ అని బెనడిక్షన్ టైంలో పాస్టర్లు ఎక్కువగా చేతులు లేపి ప్రార్థన చేయడం అనేది మనం గమనిస్తాం. అండ్ ద వెరీ గాడ్ ఆఫ్ పీస్ అనేదిగా గమనించినట్లయితే ఎవరైతే హూ ఇస్ పీస్, అతనిలో ఆ శాంతత, ఆ పీస్ దొరుకుతుందో, అవర్ హోలీ లివింగ్ ఈజ్ ఇన్ సెన్స్ ఆఫ్ అవర్ వర్క్. అదేంటి వాక్యంలో అంటది ఐఆమ్ హోలీ, బీ హోలీ ఫర్ ఐఆమ్ హోలీ అనేదిగా మనము గమనిస్తున్నాం. అయితే ఈ హోలీనెస్ ఎంఫసిస్ లో గమనించినట్లయితే 2 Corinthians chapter 7 verse 1 ని ఒకసారి చదవాలని మనవి. 2 Corinthians chapter 7 verse 1 లో ఒకసారి ఏమి రాస్తున్నాడో పౌలు ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే, హ్యావింగ్ therefore these promises, dearly beloved, let us cleanse ourselves from all filthiness of the flesh and spirit, perfecting in holiness in the fear of God. తెలుగులో బహుశా అది ఇంకా బాగుంటుంది అనుకుంటా, కానీ నాకు తెలుగు చదవడం రాదు. కాబట్టి ఇక్కడ మన గమనిక ఏంటి అంటే, కొరింథీ సంఘానికి తెస్సలోనియ సంఘము ఎగ్జాంపుల్ తీసుకొని కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్టుగా మనము గమనిస్తాం. అయితే ఇక్కడ 7th verse 1st verse లో గమనించినట్లయితే, let us cleanse ourselves from all filthiness of the flesh and spirit. ఫిల్తీనెస్ ఆఫ్ ద ఫ్లెష్ అంటే మన ఆలోచనలు, మన క్రియలు అదేంటి ఆత్మీయంగా నడవాలనుకుంటే మన ఆలోచనలు కంపల్సరిగా శరీరంలో ఉన్నాం. కాబట్టి ఆ సాతానుడు మనల్ని కంపల్సరిగా డైవర్ట్ చేయడానికి కంపల్సరిగా చేస్తాడు. ఇది అబ్సల్యూట్లీ 100% కరెక్ట్. కానీ ఎప్పుడైతే అలాంటి తలంపులు వస్తున్నాయో, ఎప్పుడైతే అలాంటి క్రియలు చేయడానికి మనము ఆటోమేటిక్ గా దానికి వెళ్ళిపోతామో, దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు ప్రే. ప్రార్థన చేయాలి, అడగాలి. ఈ వీక్నెస్ ఉంది నాలో, నన్ను క్షమించు దేవా, లేకపోతే ఇలాంటి తలంపు వస్తున్నాయి, నన్ను క్షమించు దేవా, నన్ను కాపాడు దేవా అనేది ఈజ్ వాట్ ఈస్ నెసెసరీ. సో దట్ అప్పుడు హీ విల్ పర్ఫెక్ట్ అస్ హోలీనెస్ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్. ఫియర్ ఆఫ్ గాడ్ అనేది బైబిల్లో గమనించినట్లయితే, దిస్ ఈస్ మై వర్షన్. మనం ఎక్కడున్నా, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా, ఎవరు లేకున్నా, తెలిసినా తెలియకపోయినా, మనము ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నాము,
ఏ విధంగా అయితే నడుచుకుంటున్నామో దట్ ఈస్ ది ఫియర్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ది ఫియర్ ఆఫ్ గాడ్. అంటే బేసికలీ నాలో యెహోవా ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నన్ను నా ఆలోచనలు గమనిస్తున్నాడు, నా ఆలోచనలు రాకముందే అతనికి ఆ ఆలోచన తెలుసు అని ఒక భయముతోటి భయభక్తులతోటి జీవించడం అనేది ఈజ్ మోర్ ఇంపార్టెంట్ గా మనం గమనిస్తున్నాం. ఇదే ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్సెస్ 12 to 13 ని చదివినట్లయితే, ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 12 and 13 ఒకసారి చదివినట్లయితే, ఫిలిపియన్స్ చాప్టర్ 2. కాగా నా ప్రియురాల మీరెల్లప్పుడు విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందునను భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణలను కొనసాగించుకొనివి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును ఆదిశక్తి కలుగు చేసుకునేటకును ఈ దయా సంకల్పమును నెరవేర్చుటకై మీతో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. అయితే ఇక్కడ గమనించాలి, ఫిలిపి సంఘానికి అక్కడ 12th వర్స్లో వర్కౌట్ యువర్ ఓన్ సాల్వేషన్ అంటే, ఇందాక మెసేజ్ స్టార్ట్ చేసినప్పుడు మనము రక్షణ కోసము మనము ఎంత కష్టపడినా మనము రక్షణని చేయలేము. మనకు దేవుని కృప ద్వారానే రక్షణ వచ్చింది అనేది మనం గమనిస్తున్నాం. అయితే ఇక్కడ వర్కౌట్ అనేది గమనించినట్లయితే ఇది బేసికలీ మేనిఫెస్టేషన్, లేకపోతే అదేంటి ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే, మనము రక్షణ మార్గంలో ఒక లాజికల్ గా ఏంటి ఒక డిసిప్లిన్ గా భయభక్తుల్లో మనము నడుచుకోవడం, అంటే వాక్యానుసారంగా అంచెలంచెలుగా ఒక హార్మోనియస్ లివింగ్ లో మనము జీవించడం అనేది మనము గమనిస్తున్నాం. ఇదే 13th వర్స్ గమనించినట్లయితే, ఈ 12th and 13th వర్స్ చూసినట్లయితే బేసికలీ ఎంకరేజ్, ఆత్మీయంగా వారి రక్షణను అంచెలంచెలుగా ఎదగడం అనేది అక్కడ మనము చూస్తున్నాం. సో ఈ 13th వర్స్ ఫార్ ఇట్ ఈస్ గాడ్ విచ్ వర్కెత్ ఇన్ యూ బోత్ టు విల్ అండ్ టు డూ ఆఫ్ హిస్ గుడ్ ప్లెజర్. సో అతను పని మన పని కానే కాదు, కానీ మనము ఒక భయభక్తుల్లో ఒక డిసిప్లిన్ లో మనము అంచెలంచెలుగా ఒక రెస్పాన్సిబుల్ గా ఒక టెస్ట్ మనీగా ఒక అదేంటి భయంతో మనము మన జీవితాన్ని జీవించాలి అనేది అక్కడ చెప్పబడుతుంది. మళ్ళా బ్యాక్ టు 1 Thessalonians చాప్టర్ 5 వర్సెస్ 23కి వచ్చినట్లయితే అక్కడ 23 సాంక్టిఫై యు హోలీ. హోలీ అంటే ఎంటైర్లీ కంప్లీట్లీగా అతను మనల్ని సాంక్టిఫికేషన్ చేయడం అనేది మనం గమనిస్తున్నాం. రోమన్స్ చాప్టర్ 15 వర్స్ 16 ని గమనించినట్లయితే ఎవరు సాంక్టిఫై చేస్తారు? ఇట్ ఈస్ ది హోలీ స్పిరిట్. ఇట్ ఈస్ ది హోలీ స్పిరిట్. ఎవరి ద్వారా? ఇట్ ఈస్ త్రూ జీసస్ క్రైస్ట్. ఎఫిషియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 26 to 27. సో మన ఆత్మీయ జీవితము అదేంటి ఎవరి ద్వారా అల్టిమేట్ గా అది మనలో పనిచేస్తుందంటే ఇట్ ఈస్ త్రూ జీసస్ క్రైస్ట్. ఎఫిషియన్స్ చాప్టర్ 5 వర్స్ 26 to 27. అది యేసుక్రీస్తు ద్వారా ఆత్మ మనలో. రోమన్స్ చాప్టర్ 15 వర్స్ 16 ఇదేంటి ఆత్మ ద్వారా. ఒకసారి చదువుదామా? రోమన్స్ చాప్టర్ 15 వర్స్ 16. దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతి. ఇది హేతు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని ఉంది ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేపంగా మీకు వ్రాయించున్నాను. సో అక్కడ గమనించాలి పౌలు యొక్క టెస్టిమనీ ఏ విధంగా అతను ఒక అపోస్తులు జెంటైల్స్ కి ఏ విధంగా అయ్యాడు అంటే బికాస్ ఆఫ్ ది సాంక్టిఫికేషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అనేది మనము గమనిస్తున్నాం. సో అక్కడ గమనించాలి, ఇక్కడ పౌలు తెస్సలోని సంఘానికి రాస్తున్నప్పుడు ఇది ఒక సపరేట్ జాబ్ గా కాకుండా ఇది ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్. ఇది పార్ట్ అండ్ పార్సల్. మనకి ఎవరైతే యేసుక్రీస్తు
మరణించి పునరుద్ధానుడై అతను ఈ సిట్టింగ్ అట్ ద రైట్ సైడ్ ఆఫ్ ద ఫాదర్, అతను మనకు రక్షణ ఇచ్చినప్పుడు ఆ రక్షణని లాస్ట్ దాకా కంప్లీట్ అయ్యేదాకా అతను హీ విల్ ఫుల్ఫిల్ దట్ పర్టికులర్ జాబ్. అయితే ఈ ఫుల్ఫిల్నెస్ కోసము శరీరంలో మనం ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి వీ హ్యావ్ టు డిసిప్లిన్, వీ హ్యావ్ టు లివ్ అవుట్ లైఫ్ విచ్ ఇస్ ఫియర్ఫుల్ ఇన్ గాడ్ అనేది మనము గమనిస్తున్నాం. అయితే ఇక్కడ మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఎన్నిసార్లు మనము మనల్ని శాంక్టిఫై చేయండి దేవా, నా పాపాల నుంచి నన్ను పక్కన తీసుకొని వెళ్ళండి, నాకు ఈ పాపాల నుంచి విముక్తి, లేకపోతే ఈ పాపం ఆలోచనల నుంచి, లేకపోతే ఈ పాప క్రియాల నుంచి నాకు శక్తినిచ్చి నేను హెల్ప్ మీ టు ఓవర్కమ్ అనేది ఎన్నిసార్లు మనము అడిగాం అనేది మనం గమనించాలి. యేసుక్రీస్తు అతని ప్రార్థనలో గమనించినట్లయితే మాథ్యూ చాప్టర్ 6:13, లీడ్ us నాట్ ఇంటూ టెంప్టేషన్ బట్ డెలివర్ us ఫ్రమ్ ఈవిల్ అనే ప్రార్థన శిష్యులకి చెప్పినట్టుగా మనము గమనిస్తున్నాం. ఇదే 1 జాన్ చాప్టర్ 5:14 and 15 ని చదివినట్లయితే, 1 జాన్ చాప్టర్ 5:14 and 15, 1 జాన్ చాప్టర్ 5:14 and 15. And this is the confidence that we have in him, that if we ask anything according to his will, he heareth us. And if we know that he hears us, whatsoever we ask, we know that we have the petition that we desire of him. So ఈ 14th and 15th verse చాలా మంది కన్ఫ్యూజన్ చేసి, ట్రిప్ చేసి, దాన్ని ట్విస్ట్ చేసి, దాన్ని వారి సొంతంగా శరీరంగా దాన్ని ప్రార్థనని చేస్తారు. కానీ ఇక్కడ 14th verse లో గమనించినట్లయితే, వాట్ ఈస్ దట్, ఏమి మనం అడగాలి? ఫస్ట్ మనం ఆత్మీయంగా ఎదుగుదల, శాంక్టిఫికేషన్ ఈజ్ వాట్ వి నీడ్. మన శరీరంలో మన ఆత్మీయంగా శాంక్టిఫై అయినట్టయితే దట్ ఈస్ వేర్ హీ విల్ అదేంటి గ్లోరిఫై హిమ్సెల్ఫ్. ఒక తండ్రి ఎలాగైతే ఒక కూతురిని నాకు సహాయం చేయి అన్నప్పుడు ఆ వెయిట్ మోయలేని పరిస్థితిలో మోసి హెల్ప్ చేయడం అనేది, దట్ ఈస్ వాట్ ది ఇంటెంట్ అనేది మనము లేఖనాల పరంగా మనము గమనిస్తున్నాం. ఇదే 1 Thessalonians చాప్టర్ 4:3-8 ని చదివినట్లయితే, 1 Thessalonians చాప్టర్ 4:3-8, for this is the will of God, even your sanctification, that he should abstain from fornication, that every one of you should know how to possess his vessel in sanctification and honor. 6వ వచనం, now in the lust of concupiscence, even as the Gentile which know not God, that no man go beyond and defraud his brother in any matter, because that the Lord is the avenger of all such, and we also have forewarned you and testified. 7th verse, for God hath not called us unto uncleanness, but unto holiness. పరిశుద్ధాత్వానికి మనల్ని పిలిచాడు అతను. He therefore that despise not man, but God, who hath also given us his Holy Spirit. మనకు రక్షణనిచ్చి, అతని ఆత్మనిచ్చి, అతని కోసము జీవించాలి అని క్రైస్తవునిగా మనము పిలుచుకుంటూ మనము శరీరంగా ఇంకా జీవిస్తున్నట్టయితే, మనము శరీరాశలతో ఉన్న కాబట్టి మనము కంపల్సరిగా కష్టపడుతూనే ఉంటాం. కానీ ఎప్పుడైతే ఇది నాతో కావట్లేదు, నన్ను రక్షించు, నన్ను కాపాడు దీని నుంచి అని ఎప్పుడైతే మనము అతని మీద ఆధారపడతామో, దట్ ఈస్ వేర్ వి. అయితే ఇక్కడ 23rd verse లో, ఐ ప్రే గాడ్ యువర్ హోల్ స్పిరిట్, యువర్ హోల్ బాడీ అండ్ సోల్ అండ్ బాడీ అని ఇక్కడ చెప్పబడుతుంది. హోల్ స్పిరిట్, సోల్ అండ్ బాడీ, హోల్ స్పిరిట్, సోల్ అండ్ బాడీ. సో ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్, ఈ పరిశుద్ధత్వం మనం గమనించేటప్పుడు ఫస్ట్ ఈస్ స్పిరిట్.
ఈ స్పిరిట్ ని గమనించినట్లయితే మానవుడు దేవునికి కనెక్ట్ ఉన్నాడంటే ఆత్మ ద్వారానే అతను కనెక్ట్ ఉన్నాడు. జాన్ చాప్టర్ 4:24 లో గమనించినట్లయితే గాడ్ ఈజ్ స్పిరిట్ అండ్ దే దట్ వర్షిప్ హిమ్ మస్ట్ వర్షిప్ హిమ్ ఇన్ స్పిరిట్ అనేది మనము గమనిస్తున్నాం. సో ఈ స్పిరిట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ది డీపెస్ట్ పార్ట్ ఆఫ్ మ్యాన్. ఇది మన కనిపించింది, బట్ ఇట్ ఎనేబుల్స్ అస్ అది టు ఫెలోషిప్, టు వర్షిప్, టు రిసీవ్ స్పిరిచువల్ ట్రూత్ అనేది స్పిరిట్ కి సంబంధించినట్టుగా మనము గమనిస్తున్నాం. అయితే ది సెకండ్ ఇస్ సోల్. సోల్ అనగా యూజువల్ గా మానవుని యొక్క మైండ్ అన్నా, లేకపోతే విల్ అన్నా, లేకపోతే ఇమోషన్స్ కన్నా సంబంధించినట్టుగా మనము గమనిస్తున్నాం. ఇది హీబ్రూస్ చాప్టర్ 4:12 లో గమనించినట్లయితే ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ క్విక్ అండ్ పవర్ఫుల్ అండ్ ఇస్ డిసర్నర్ ఆఫ్ థాట్స్ అండ్ ఇంటెన్స్ ఆఫ్ ది హార్ట్ అనేది మనకు హీబ్రూస్ చాప్టర్ 4:12 లో మనము గమనిస్తాం. సో ఈ సోల్ ఏదైతే ఉందో, ఏదైతే మన మైండ్, మన ఇమోషన్స్, మన డిజైర్స్, మన విల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అవర్ సెంట్రాలిటీ, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ గా సోల్ అనేది మనం గమనిస్తున్నాం. ఇది కూడా మనకు కనిపించదు. ఇదే బాడీని గమనించినట్లయితే ద థర్డ్ పార్ట్ ట్రైకానమీ అంటారు. అదేంటి మ్యాన్ ఫిజికల్ ఎక్స్ప్రెషన్. ఏదైతే మీరు నా శరీరాన్ని చూస్తున్నారో ద బాడీ ఈజ్ ది అవుట్వర్డ్ వెసల్. 1 Corinthians chapter 6:19-20 your body is the temple of the Holy Ghost, therefore glorify God in your body. So గమనించాలి, what controls the inside eventually appears outside. స్పిరిట్ కనిపించదు, సోల్ థింకింగ్, మైండ్, అదేంటి ఇమోషన్స్, విల్ ఇది కూడా కనిపించదు. కానీ ఈ రెండు బట్టి ఈ బాడీలో నా మాట ద్వారా, నా క్రియల ద్వారా, నేను ఎలాగైతే కూర్చుంటున్నాను, ఎలాగైతే లేచి నడుస్తున్నాను, ఎవరితో అయితే నేను సంభావిస్తున్నాను వారితో అంతా నా ఆత్మ, తర్వాత నా స్పిరిట్ అది ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే ఎప్పుడైతే ఒక వ్యక్తి చనిపోయాడంటే ఇమీడియట్ గా ఈ స్పిరిట్ అనేది ఇది బ్యాక్ టు అదేంటి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ ఈ సోల్ అనేది గమనించినట్లయితే ఈ సోల్ ఇట్ ఈస్ రెస్పాండింగ్ టు ద స్పిరిట్ యాంఫసిస్ లో మనం గమనిస్తాం. చనిపోతుంది కాబట్టి ఈ బాడీ శరీరంగా గమనించినట్లయితే పూడ్చిపెట్టేసినట్లయితే అది మళ్ళా మట్టిలో కలిసిపోతున్నట్టుగా మనము గమనిస్తున్నాం. సో ఇక్కడ బాడీ, సోల్, స్పిరిట్, లేకపోతే స్పిరిట్ ఫస్ట్, సోల్ సెకండ్, బాడీ అనేది మనము చూస్తాం. సో గలేషియన్స్ చాప్టర్ 5:16 వాక్ ఇన్ ద స్పిరిట్ అండ్ హీ షల్ నాట్ ఫుల్ఫిల్ ది లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. సో ఆత్మీయంగా నడుచుకోవాలి అంటే ఇది ఎలాగా సాధ్యము అంటే మనం ఎప్పుడైతే మన ప్రార్థన, మనము ఎప్పుడైతే దినదినము మన ప్రార్థనలో నాకు సహాయం చేయ దేవా, నన్ను కాపాడు దేవా, నా తలంపుల నుంచి నేను ఈ బాడీని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇది ఫ్లెష్, ఇది అదేంటి టీవీ చూసినా, సోషల్ మీడియా చూసినా, వేరే వాళ్ళు ఎవరైనా ఇన్సల్ట్ చేసినా ఈగోస్ కి మనం వచ్చి అదేంటి డిఫరెంట్ గా డిఫరెంట్ ట్రబుల్స్ లో మనము వెళ్ళిపోతాం. కానీ ఈ సోల్ కంట్రోల్స్ లైఫ్. ఎ పర్సన్ బికమ్స్ ఇమోషన్ అండ్ అన్స్టేబుల్. సో మన చుట్టూరు ఎలాగైతే జరుగుతుందో ఫైనాన్షియల్ గా, హెల్త్ వైజ్ గా ఈ సోల్ ఏమవుతుంది, కృషించిపోతుంది. అయితే ఈ కృషించిపోయినప్పుడు శరీరంగా మనము అంతగా ఏమి చేయలేము. కానీ ఎప్పుడైతే ఆత్మ ద్వారా మనము బలపరచబడతామో, ఎప్పుడైతే మనము ఆత్మలో నడుచుకుంటూ వెళ్తున్నామో దట్ ఈస్ వేర్ వి సీ వి క్యాన్ వాక్ ఇన్ ది త్రూ ద హోలీ స్పిరిట్ అనేది మనము గమనిస్తాం. సో దీంట్లో దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఈ స్పిరిట్, సోల్ అండ్ బాడీ. అయితే ఈ మూడింటిని ఎవరు ప్రిజర్వ్ చేస్తానంటున్నారు? టు ప్రిజర్వ్ బ్లేమ్లెస్ అంటిల్ ది కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. సో ఈ మూడు మన శరీరం మీద ఏదైతే మనం చూస్తున్నామో దీన్ని
డాక్టర్స్ ఉన్నారు, దీన్ని జబ్బు పడితే మెడిసిన్ తీసుకోవచ్చు. మన ఇమోషన్స్ సోల్ తక్కువ అవుతే దాన్ని మనము అదేంటి యాక్టివ్గా వేరే పనులలో బిజీ అయిపోయి మనం దాన్ని సోల్ని యాక్టివ్ చేసుకోవచ్చు. ఇవి రెండు మనతో అవుతాయి. కానీ లోపల ఏదైతే స్పిరిట్ ఉందో దట్ ఈస్ వేర్ వి నీడ్ ది పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. సో ఇది ఎవరి ద్వారా, ఈ శక్తి ఎవరి ద్వారా దొరుకుతుందంటే ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద హోలీ స్పిరిట్ వెన్ వి ప్రే అండ్ ఆస్క్. వెన్ వి ప్రే అండ్ ఆస్క్. సో ఇక్కడ faithful is he that calleth and who also will do it. So faithful he is who calleth, he that calleth you, who also will do it. So పౌలు ఇక్కడ ఒక కాన్ఫిడెన్స్ తోటి ఫిలిపియన్స్ చాప్టర్ 1:6 ని చదివినట్లయితే పౌలు ఏ విధంగా వారిని ఎంకరేజ్ చేస్తున్నాడో, బీయింగ్ కాన్ఫిడెంట్ ఆఫ్ దిస్ వెరీ థింగ్ that he which has begun a good work in you will perform it until the day of Jesus Christ. So ఫిలిప్పీ సంఘానికి లేకపోతే తెస్సలోనియ సంఘానికి పౌలు ఈ కాన్ఫిడెన్స్ తోటి, అతనిలో కాన్ఫిడెన్స్ ని తర్వాత ఇతరులకి అతను లెటర్స్ ద్వారా అతను కాన్ఫిడెంట్ గా వారిని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మన ఈ రోజు 21st century సంఘము కూడా ఈజ్ వాట్ వి ఆర్. హి ఈస్ ఫెయిత్ఫుల్. హి ఈస్ ఫెయిత్ఫుల్. ఎవరైతే మనల్ని రక్షణకి పిలుచుకున్నాడో అతను హి విల్ కంటిన్యూ ఇట్ అనేది మనము గమనిస్తాం. ఒకసారి 1 John చాప్టర్ 1:10 ని ఒక్కసారి చదివినట్లయితే, 1 John చాప్టర్ 1:10, if we say that we have not sinned, we have make him a liar and his word is not in us. మనము పాపం చేయలేదని మనం అనలేదు. ఈ శరీరంలో ఉన్నప్పటి దాకా మనం కంపల్సరీ వీఆర్ అనేది రోమన్స్ చాప్టర్ 7 గమనించినట్లయితే వీఆర్ డైలీ ఒక స్పిరిచువల్ బ్యాటిల్, ఒక వార్ఫేర్ లో మనం ఉన్నాం. ఈ శరీరంతో, ఈ ఆత్మతోటి మన వీఆర్ కంటిన్యూయింగ్ ఇన్ ది అదేంటి స్పిరిచువల్ బ్యాటిల్. ఇదే 2 Peter చాప్టర్ 2:22 ని ఒకసారి చదివినట్లయితే, 2 Peter చాప్టర్ 2:22 ఏమంటుందంటే, పీటర్ ఏమంటుందంటే, బట్ ఇట్ ఈస్ హ్యాపెన్ అంటు దెమ్ అకార్డింగ్ టు ద ట్రూ ప్రొవిజన్, ద డాగ్ ఈస్ టర్న్ టు హిస్ ఓన్ వామిట్ అగైన్ అండ్ ద షో దట్ వాస్ వాచ్డ్ టు హర్ ఫాలోయింగ్ ఇన్ ది మాయర్ అనేది మనం గమనిస్తాం. ఈ కుక్క యొక్క ఎగ్జాంపుల్ మీరు గమనించినట్లయితే, కుక్క నార్మల్ గా కక్కి మళ్ళా దాన్నే తింటు. సో దట్ వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఈ శరీరంలో మనం ఆధారపడ్డామంటే వీఆర్ సిన్ఫుల్ నేచర్ తో ఉన్నాం కాబట్టి వి విల్ కంటిన్యూ, వి విల్ డినై అవర్ ఫెయిత్. మనము అదేంటి మన ఓన్ శక్తి మీద డిపెండ్ అవుతాము. మళ్ళా తర్వాత ఒక పందిని తీసుకొని వచ్చి ఎంతగా కడిగినా మళ్ళా వెంటనే అది మురికిలోకి వెళ్ళిపోతుంది. అయితే ఆత్మీయంగా ఎదిగినప్పుడు, ఆత్మీయంలో మనము రక్షణ పొందినప్పుడు, మనల్ని ఎప్పుడైతే మారు మనసుని అతను మన హృదయంలో కలిగించాడో, ఆ మారు మనసు ద్వారా మళ్ళా మన పాత స్థితిగతుల్లో మళ్ళా అది రిపీట్ జరుగుతున్నట్టయితే అది ఫస్ట్ అదేంటి ఆ రక్షణ ఫస్ట్ మనం పొందున్నామా లేదా అనేది మనము గమనించుకోవాలి. ఎందుకంటే నేను ఎప్పుడైతే మారు మనసు పొందానో నేను పాపాన్ని ద్వేషిస్తాను. ఆత్మ నాలో పనిచేస్తుంది కాబట్టి ఆత్మ ద్వారా నడిపించబడుతున్నప్పుడు నాకు కాన్స్టెంట్ గా మైండ్ లో నాకు భయమును, నాకు ఇది చెయ్యొద్దు, నేను ఎక్కువ రోజులు ఆ పాపములో నేను ఉండను, నేను దాని నుంచి పరిగెస్తాను. దట్ ఈస్ ది నేచర్. కానీ నేను ఇంకా అది చేస్తున్నాను, ఇంకా అది చేసుకుంటూ వెళ్తున్నాను అంటే దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు ఆస్క్ అవర్ సెల్స్. We need to ask ourselves, where are we standing అనేది మనము గమనిస్తాం. సో our confidence is based on God's calling. Confidence is based on God's calling.
సో ఇక్కడ పౌలు తెస్సలోనియ సంఘానికి ఈ విధంగా ఎంకరేజ్ చేస్తూ హీ విల్ శాంక్టిఫై దెమ్ అనేది వారిని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. ఇదే ఒక్కసారి జూడ్ గ్రంథాన్ని ఓపెన్ చేసినట్లయితే జూడ్ 24 and 25 ని ఒక్కసారి చదువుదాం. జూడ్ 24 and 25 అక్కడ బెనడిక్షన్ ని ఒక్కసారి చదివినట్లయితే, నౌ unto him that is able to keep you from falling and to present you faultless before the presence of his glory with exceeding joy, to the only wise God our Savior be glory and majesty, dominion and power both now and forever. ఇదే క్రాస్ రెఫరెన్స్ గా రోమన్స్ చాప్టర్ 16 వర్స్ 25 ని చదివినా, లేకపోతే 2 తిమోతి చాప్టర్ 1 వర్స్ 12 ని చదివినా, దిస్ ఈస్ వాట్ సో దట్ ఈస్ వాట్ వీఆర్ ఎంకరేజ్ అనేది మనము గమనిస్తున్నాం. సో ఏ దేవుడైతే మనల్ని ఆత్మీయతకి రక్షించుకున్నాడో అతను మనల్ని కంప్లీట్ గా అతను హోలీ చేయడం అనేది మనం గమనిస్తున్నాం. సో దట్ ఈస్ గాడ్స్ పార్ట్ ఆఫ్ వర్క్ టు మేక్ అస్ హోలీ, టు ప్రిపేర్ అస్ టు బి హోలీ డే బై డే. సో ఇఫ్ యూ ఫెయిల్, లేకపోతే మనము ఏదైనా పాపము స్ట్రగుల్స్ లో ఉన్నట్టయితే, ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నట్టయితే, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ దట్ వీఆర్ సపోజ్ టు ఈల్డ్ అవర్ స్పిరిట్, వీఆర్ సపోజ్ టు ఈల్డ్ అవర్ soul, we are supposed to yield our body. When we yield ourselves, ఎప్పుడైతే మనల్ని తగ్గించుకొని హ్యూమిలిటీ తోటి ప్రార్థించినప్పుడు, దట్ ఈస్ వేర్ గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. హీ విల్ శాంక్టిఫై us, హీ విల్ ప్రిజర్వ్ us and he will finish his work. He will finish his work అనేది మనము గమనిస్తున్నాం. ఒక 100 years బ్యాక్ కి మనము వెళ్ళినట్టయితే, ఈ ట్రాన్స్పోర్టేషన్ లేనప్పుడు, ఎప్పుడైతే ఈ గుర్రాల మీద లేకపోతే ఎడ్ల బండ్ల మీద మనము వెళ్తున్నప్పుడు, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ప్రయాణించేటప్పుడు కొంచెం గొప్ప ఇంటి వారు ఏం చేస్తారంటే, వారి పక్కన 2-3 బాడీ గార్డ్స్ ని పెట్టుకొని వెళ్తారు. ఎందుకు అంటే, ఆ ఎద్దుల బండిలో లేదా ఆ గుర్రపు బండిలో పిల్లలు ఉన్నట్టయితే వారిని కాపాడడానికి మనము అది ఒక 100 years బ్యాక్ చూసినట్లయితే మనం గమనిస్తాం. ఎందుకు అంటే, ఈ పిల్లలు వారికి ఏం చేస్తున్నారో వారికి శక్తి ఉండదు. ఎవరన్నా దొంగతనము చేసినా, ఎవరన్నా ఏమన్నా ఏదన్నా పులి అన్నా ఏదన్నా వచ్చినా వారిని కాపాడుకోలేరు. కాబట్టి కంపల్సరీ ఒక గార్డ్ని వారు ఏర్పరచుకునేవారు. వారితో పాటు ఒక సర్వెంట్ ని కంపల్సరీ తీసుకొని వెళ్ళేవారు. అయితే ఈ క్రిస్టియన్ లైఫ్, ఈ జర్నీ ఏదైతే మనకు యేసుక్రీస్తులో మనం జర్నీ చేస్తున్నామో, చనిపోయేదాకా ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ డేంజర్, ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ టెంప్టేషన్, ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఫెయిలియర్స్, ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ స్పిరిచువల్ బ్యాటిల్స్. సో ఇవన్నిటిని మనము జయించాలంటే శరీరకంగా అబ్సల్యూట్లీ ఇది కాదు. అయితే పౌల్, faithful is he that calleth you, who also will do it అనేది ఇక్కడ మనం గమనిస్తున్నాం. Our hope is in the word of God. Our hope is in God who has saved us. So ఎవరైతే మనల్ని పిలిచాడో, he will sanctify us, he will preserve us until the day we meet him and live with him eternity to eternity. సో ఈ వాక్యాన్ని దేవుడు దీవించుగాక. I request Reverend Dr. Jayashekhar Garu to come forward and give us a prayer and benediction. ప్రార్థించుకుందాం. దైవజనులు దేవుని వాక్యం చెప్పినప్పుడు మన ఆత్మలు డైకాటమీ మనం సమర్పించుకున్నప్పుడు, దేవుని ఆత్మ మనలో పనిచేసినప్పుడు దేవుడు మహిమ పరచబడతాడు.
దేనికైతే పిలువబడ్డామో దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. మా పల్లవు తండ్రి, మీ ఘనమైన నామం బట్టి స్తోత్రాలు, వందనాలు. నాయన హెసరుకు రాసిన ఈ యొక్క పత్రికను గురించి అప్పొస్తలుడైన పౌలు ప్రభువా రాసినటువంటి తన హృదయ స్పందన మీ దాసుని ద్వారా మేము విన్నాము. అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మన ఆత్మీయ ఎదుగుదల, లోక పోరాటంలో ఆరాటం కలిగి ఉన్నాం కనుక మా ప్రీతంది ప్రభు రాకల్లో పరిశుద్ధులుగా, నిందారహితులుగా ప్రభువును ఎదుర్కొంటకు మేము సిద్ధపడి ఉండాలని, మా గమనానికి తెచ్చిన ప్రతి అంశమును బట్టి జాగ్రత్త కలిగి ఉండాలని హెచ్చరించిన బట్టి నీకు స్తోత్రాలు. కాబట్టి సంఘాన్ని ప్రభు మీ యొక్క రాక కొరకై సిద్ధపాటు విషయంలో ప్రభు మీరు నమ్మదైన వాడుగా మా జీవితాల్లో ఉన్నామని, అన్ని విషయంలో అన్ని పరిస్థితుల్లో ప్రభు మమ్మల్ని నడిపిస్తున్నామని, అనేక సార్లు ప్రభా మేము మీ సహాయం కోరుకోకుండా నిస్సహాయ స్థితిలో ప్రభా నష్టపోతున్నప్పుడు ప్రభా మీరు వెంటనే ఆదుకుంటున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అలాగనే ప్రభా ఈ యొక్క రక్షణ మీది, పరిశుద్ధత మీది ఆయన, అలాగే సిద్ధపరిచేది మీదే కాబట్టి మీ రాకల్లో ప్రభా మమ్మల్ని నిందారహితులుగా మమ్మల్ని ఎదుర్కొంటూ మీతో నాయన మేము సదాకాలం ఇచ్చి ఉండే అంతవరకు నాయన మరి యూదా పత్రికలో ప్రభు మీరు తెలియపరచబడినటువంటి నాయన శక్తిమంతుడు అయినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఎత్తుకున్న వాక్యం మా హృదయాల్లో, మనసులో, తలంపుల్లో అది కార్యాన్ని మనం వహించడానికి తోడ్పడమని ఈ కొద్దిన మా ప్రభును మా రక్షకుడైన యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి, ఆయన ప్రేమించి సకల పరిస్థితులకని ఆయన తిరిగి వచ్చి పర్యంతము ఆన్లైన్ లో ఉన్న కుటుంబాలకి, ఆఫ్లైన్ లో ఉన్న కుటుంబాలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైనగాక. ఆమేన్. థాంక్యూ.